మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్పిడిసిఎల్ నా మాతృ సంస్థ. ఇందులో పనిచేయు నేను ఉద్యోగంలో చేరిన మొదలు నా బాగోగులను, నా కుటుంబ సభ్యుల బాగోగులను అతి శ్రద్ధగా కంటికి రెప్పలా కాపాడే ఈ సంస్థకు నేనెంతో రుణపడి ఉన్నాను. కనుక ఈ సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా నిర్విరామంగా కృషి చేస్తానని భారతదేశంలోనే అగ్రభాగాన ఆదర్శవంతమైన సంస్థగా నిలిపేందుకు కృషి చేయుదునని మరియు కార్యనిర్వహణలో భద్రతకు అగ్రపీఠం వేసి ప్రమాద నివారణకు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్, ఎర్త్ రాడ్ మరియు హెల్మెట్ ధరించి సురక్షితమైన పద్ధతులను అవలంబించుదునని, లైనులో విద్యుత్ ప్రవహించుట లేదని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకునేందుకు తూచా తప్పకుండా లైన్ను ఎర్తింగ్ చేయుదునని, ఏ పరిస్థితిలోనైనా కానీ నాకు, నా తోటి ఉద్యోగులకు, ప్రజలకు భద్రత చేకూరేలా విధి నిర్వహణలో భద్రతా నిబంధనలను పాటిస్తానని ఇందు మూలముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ అన్న. మహబూబాబాద్ సబ్ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాస్ లేడీ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి సీనియర్ ఏ గారు భోజ్యనాయక్ గారికి, సంగీత టౌన్ 1 ఏ గారికి, టౌన్ 2 నవ్య ఏ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సబ్ ఇంజనీర్స్, వైడ్నం స్టాఫ్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనము ఈ భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. పోయిన సంవత్సరం 5వ తారీఖు ఇదే ఆర్టీ గార్డెన్లో మనం కండక్ట్ చేసుకున్నాం. అప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు శశాంక గారు రావడం, దాదాపుగా ఈ హాల్ నిండా ఉన్నటువంటి జనాలంతా కూడా వారందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా సోదరులు చాలామంది మాట్లాడారు. మన రవీందర్ ఎస్ఎల్ఏ గారు మాట్లాడుతూ వారి యొక్క 1990 బ్యాచ్లో దాదాపుగా 10 నుండి 12 మంది జేఎల్ఎంస్ చనిపోయినందుకు వారి యొక్క బాధని వ్యక్తపరిచారు. వారు కొన్ని కొటేషన్ చేస్తూ అశ్రద్ధ, అజాగ్రత్త, తొందరపాటు, అహంకారం, అహంభావంతో మనం కనుక ఉంటే చాలా నష్టాలు జరుగుతాయని తెలియజేశారు. అదే కాకుండా మన శ్రీనివాస్ లైన్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత రవిశేఖర్ లైన్మెన్ గారు మాట్లాడుతూ ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అని, ముందు మనం యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత బాధపడే కంటే యాక్సిడెంట్ జరగకముందే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మనం డిపార్ట్మెంట్లో చూస్తున్నట్లయితే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ ద్వారా మనము చాలా నష్టపోతున్నామని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అదే కాకుండా శ్రీనివాస్ లైన్మెన్ టౌన్ 2లో మాట్లాడుతూ అసలు మనం ఒక ప్రదేశంలో పని చేయడానికి వచ్చినప్పుడు
ఆ ప్రదేశంలో లైన్ల మీద గ్రిప్ ఉండాలని చెప్పడం జరిగింది. మనము గ్రిప్ కనుక ఉండకపోతే మనము ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారు ఆ లైన్ల మీద ఖచ్చితంగా అనుభవం ఉండాల్సిందనేది తెలియజేశారు. ధైర్యంగా ఉండాలని కూడా చెప్పారు. ముఖ్యంగా పోల్ ఎక్కినప్పుడు, ఇండక్షన్ కొట్టినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని ధైర్యంతో ఎదుర్కోవాలని చెప్పడం జరిగింది. అనునిత్యము మనం విద్యార్థులమే మనం పఠించాలని, నేర్చుకోవాలనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సంజీవ్ గారు మాట్లాడుతూ భద్రత అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం మనం భద్రత జరుపుకుంటున్నాము, కానీ ఈ భద్రతలో మనము అయినా సరే మనకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా రవికుమార్ లైన్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ వారు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం స్టాటిస్టిక్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని రాష్ట్రాలలో ఎలా యాక్సిడెంట్ జరిగినాయి, దాదాపుగా 12,900 పైచిలకు, తెలంగాణలో 676, ఏపీలో 829 ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరిగి చనిపోవడం అనేది జరిగింది. తర్వాత HD/LT లైన్లో జగ్యాతండా కిందనేమో LT ఉండి ప్రమాదాలు ఈ విధంగా జరుగుతున్నాయని చాలామంది మిత్రులు తెలియజేశారు. అదే కాకుండా అయినా సరే మనము దాన్ని ఇచ్చేస్తున్నాము. అదే కాకుండా మనము సేఫ్టీ ఎక్విప్మెంట్లని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. సీనియర్స్ లైన్ ఇన్స్పెక్టర్స్, గవర్నమెంట్ అండ్ లైన్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కనుక భద్రతకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు వాడితే కింద వాళ్ళు కూడా మా సీనియర్స్ వాడుతున్నారు, మేము కూడా వాడాలన్నటువంటి ఆలోచన వాళ్ళకు కూడా వచ్చి వాళ్ళు కూడా వాడతారని తెలియజేయడం జరిగింది. అదే కాకుండా సబ్ ఇంజనీర్ లక్ష్మణ్ మాట్లాడుతూ అన్ని స్టాటిస్టిక్స్ మన 3 సంవత్సరాల నుండి ఇక్కడ యాక్సిడెంట్స్ ఎలా జరిగాయి అనేది కూడా వివరించడం జరిగింది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం కోకోకోలో చూసాం. మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర 2006లో కేలుత్ వెంకటేశ్వర్లు అనే ఒక జూనియర్ లైన్మెన్ నా దగ్గరే పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకొని అతను జాయిన్ అయ్యాడు. అతను 2012-13 దమ్మపేట సెక్షన్, సత్తుపల్లి ఏరియా దమ్మపేట సెక్షన్లో ఒక ఎల్సీ తీసుకొని, రాంగ్ ఎల్సీ తీసుకొని, అంటే పక్కన ఉన్నటువంటి 11K ఫీడర్లలో ఆ రైతు తొందర పెట్టుట్లలో కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఎల్సీ ద్వారా అతను పోల్ మీదకి ఎక్కుతాడు. ఆ పోల్ ఎక్కగానే అతనికి కరెంట్ షాక్ కొట్టేసి తలకాయ మొత్తం కూడా మండం వేరైపోయి తలకాయ కింద పడుతుంది. అంత ఘోరమైనటువంటి యాక్సిడెంట్ నా లైఫ్లో చూడలేదు. అసలు మండం వేరై ఆడ కింద పడుతుంది. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి కొడుకు, ఫ్యామిలీలో ఆధారం అతనే. కానీ అతను పెళ్లి చేసుకున్నాడు, అతనికి పిల్లలు, చిన్న పిల్లలు. వీళ్ళందరూ కూడా ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో మీరు చూడండి. ఒక్క క్షణం ఆయన పైకి ఎక్కేటప్పుడు ఎత్తరాడు వేసి ఉంటే ఆయన బతికేడు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ సంతోషంగా ఉండేటోళ్ళు. కానీ ఆ ఎత్తరాడు వేయకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి. డిపార్ట్మెంట్ ప్రమాదాలు ఎందుకు జరగాలి? పోళ్ళు మార్కింగ్ ఇచ్చేది మనమే, పోల్ ఎత్తిపించేది మనమే కాంట్రాక్టర్ తోటి. మరి లూజ్ లైన్లు ఎందుకు వస్తున్నాయి? ఒక రైతు స్టేల్ని కట్ చేస్తున్నాడు, ఆ రైతుకి చెప్పాల్సినటువంటి బాధ్యత మన లోపల ఉన్నది. ఒక స్టేల్ని కట్ చేస్తే ఆ లైన్ అంతా ఇట్లా జూలా అవుతుంది. ఆ రైతు ఎప్పుడు కట్ చేస్తాడో మనకు తెలియదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లైన్మెన్కి, లైన్ ఇన్స్పెక్టర్కి, హెల్పర్కి అందరికీ కూడా తెలిసి ఉంటుంది. వాటినే మనం కనుక జాగ్రత్త చేసుకున్నట్లయితే మనం యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయొచ్చు. ఈరోజు మనము రోడ్లు వేస్తున్నారు, మనం రోడ్ల బట్టి మనం ట్రాన్స్ఫార్మర్స్ పెట్టినాం. ఆ హైట్ రైజ్ అవ్వడం వల్ల ట్రాన్స్ఫార్మర్ ప్లింత్లు లో లెవెల్ అవుతున్నాయి. అవి కూడా మనం గ్రహించి ఆ లో లెవెల్ ప్లింత్స్ని కూడా రెక్టిఫై చేయాలి. అందుకొరకే ఈరోజు మీకు చెప్తున్నా, అందరం మనం శపథం చేద్దాం. మన ఏరియాలో ఉన్నటువంటి లో లెవెల్ ప్లింత్లు కానీ, లో లెవెల్ రోడ్ క్రాసింగ్స్ కానీ, లూజ్ లైన్స్ కానీ అన్నీ కూడా మీరు మీ ఏఈలకు తీసుకొచ్చి ఇస్తే మీ ఏఈలు అన్ని ఎస్టిమేట్లు వేసేసి ప్రమాదరహితమైనటువంటి మహబూబాబాద్ ఎంపీటీసీని తయారు చేద్దామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా మనం ప్రమాదం జరగకుండా చూద్దాం. ఒక ఇంట్లో మనము ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీ ఎంత కష్టపడుతుందో మనము చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చేద్దాం. ఈరోజు భద్రతా సూత్రాలలో ముఖ్యంగా ప్రతి గ్రామానికి మనం దీన్ని తీసుకెళ్లాల్సినటువంటి ఉంది. గ్రామ పంచాయతీలలో మెయిన్ సెంటర్స్లలో కూడల్స్లలో మనం తయారు చేసినటువంటి వీటన్నిటిని కూడా పాంప్లెట్స్ అన్నింటినీ కూడా మన వాల్ పోస్టర్స్ అన్నింటినీ కూడా అతికించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి, రేకుల షెడ్ల మీదకి వెళ్ళి వైర్లు పోవడం వల్ల జరుగుతున్నాయి, మోటార్ల దగ్గర ఎర్తింగ్ లేకుండా పోవడం వల్ల జరుగుతున్నది. ఇదంతా కూడా మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు మనకి ఈరోజు ఏదైనా ఇప్పుడు మోటార్ ఉన్నది, ఆ మోటార్ వైండింగ్ ఉంటుంది, దానిపైన ఇనుము ఉంటుంది. కానీ ఎక్కడైనా ఇన్సులేషన్ ఫెయిల్ అయితే కరెంట్ ఎక్కడ పోతుంటుంది, ఎక్కడికి పోతుంది? ఆ ఇంజన్ మీదనే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇంజన్ మీద రొటేట్ అయ్యి ఎవరన్నా వచ్చి ముట్టుకుంటే ఆయన ద్వారా భూమిలోకి వెళ్ళి ఆ మనిషి చనిపోతాడు. కాబట్టి అదే కనుక మనము ఆ మోటార్ని కనుక ఎర్త్ చేపిస్తే ఖచ్చితంగా మోటార్ ఎర్త్ ద్వారా ఫీజు కొట్టేస్తుంది. అరే ఫీజు ఎందుకు పోయిందని ఆ రైతు గ్రహించేసి అరే మోటార్లో ఏదో ప్రాబ్లం ఉందని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఇంట్లో ప్రతి ఎక్విప్మెంట్ని ఎర్త్ చేసుకోవాలి. అంటే ప్రతి ఎక్విప్మెంట్ని మనం చేయాలంటే చేయలేం కదా. అందుకొరకని మన ఇంట్లో ఎర్త్ వైర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎర్త్ వైర్ని తీసుకొచ్చేసి భూమిలో మనం బయట ఎక్కడో ఒక దగ్గర ఎర్తింగ్ చేస్తాం. అది ప్రతి ఒక్కరికి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. చికెన్ షాప్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ చూశారా మీరు? చికెన్ షాప్లో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అది నేను చూశాను. కొత్తలింగాల ఏడీగా పనిచేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి చికెన్ షాప్లో అతను ఎలక్ట్రికల్ హీటర్ ద్వారా బూర్ పీకే మిషన్ పెట్టుకున్నాడు. దాంట్లో ఆ వాటర్ అంతా కూడా బాగా హీట్ అవుతుంది, దాంట్లో కోన్ వేస్తాడు, దాన్ని తీసేసి బూర్ పీకుతాడు. అట్లాంటి దాంట్లో ఏమైందంటే అది ఇనిపదే ఇది ఇనిపదే ఆ హీటర్ ఫెయిల్ అయిపోయి దానికి టచ్ అయింది. టచ్ అయినప్పుడు అతను దాన్ని ముట్టుకున్నప్పుడు దానికి ప్రమాదవశత్తు జరిగి చనిపోయింది. అదే కనుక ఆయన ఆ ఎక్విప్మెంట్ కనుక ఎర్త్ చేసుకున్నట్లయితే ఆ రోజు అతను బతికేవాడు. ఇవన్నీ ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. ప్రతి ఇండస్ట్రీలో చెప్పాలి, ప్రతి చికెన్ షాప్లో చెప్పాలి, ప్రతి ఎక్కడైతే మోటార్ ఆపరేటర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా మనం ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన